వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్. ఈ పీలేర్ లో చూసుకున్నట్లయితే బగబగ మండే వేడి, ఒక పక్క రాజకీయాల వేడి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఈ రోజు మనము ప్రజల్ని నేరుగా అడిగి తెలుసుకున్నాం ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నాం. రండి. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. చెప్పండి, నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుంది. ఎందుకట్లా? ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ఎవరు పెట్టలా ఇంతవరకు. ఒక జగన్మోహన్ రెడ్డి పెట్టినట్టు చంద్రబాబు ఉన్నప్పుడు నాయకులు సంపాదించుకున్నారు. ఇప్పుడు పేదవాళ్ళకి బట్టలు నొక్కితే వాళ్ళ ఖాతాలో డబ్బు పడుతుంది. ఆ జగన్మోహన్ రెడ్డి వస్తే మళ్ళీ ముందు వాళ్ళు కూడా బాగా మసకడానికి అవకాశం ఉంది. ఆయన ఫలితాన్ని ఎవరు చేయలేడు. కాదు అంటారు ప్రజలేమో అంతా బాగానే పెడతారు, బట్ కాకపోతే ప్రజల్ని సోమరపోతులు చేస్తాడు, రాష్ట్రానికి అభివృద్ధి లేదంటారు. ఇప్పుడు పేదవాళ్ళు, కుంటోళ్ళకు, గుడ్డోళ్ళకు అందరికి ఇస్తాడు ఆయన. అంత నాయకత్వం చేసినంత వరకు ఏ ముఖ్యమంత్రి సోల్లా. అదే దాన్ని ఏమన్నా ఎవరు ఏమన్నా కాబట్టి అభివృద్ధి ఎక్కడ అని అడుగుతారు. అభివృద్ధి ఎందుకు అభివృద్ధి ఇప్పుడు డీసీ వదిలినాడు. వాళ్ళు చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు ఇప్పుడు అట్లేం లేదు వీళ్ళు అనుకుంటున్నారు అంతే. ఎలా కోడి పెట్టి వదిలింటే దాని కథ వేరే. కోడికి ముందే చెప్పినాడు చూసా. అదంతా బూటక మాటలు చూసా. చంద్రబాబు రాలేడు, వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు ఖచ్చితంగా. అందరికి ఇంకా కొన్ని పల్లెలు వదులుతాడు జగన్మోహన్ రెడ్డి. ఏం లేదు వీళ్ళు చెప్పుకుంటాడు, కానోళ్ళు చెప్తారు. తప్పైతే ఆయన చెప్పడు అన్నమాట, నిజాయితీ చెప్పడు. అన్న నమస్తే. అన్న చెప్పన్నా, నా ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి, ఎవరు ముఖ్యమంత్రి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎవరు చంద్రబాబు రావాలి. ఎందుకన్నా అట్లా? ఎందుకు గలాటాలు కొంచెం తగ్గుతాయి, అరాచకాలు, కబ్జాలు అన్నీ ఉన్నాయి. ఎలాంటి గలాటలు, ఎలాంటి అరాచకాలు, ఎలాంటి కబ్జాలు ఉన్నాయి ఇక్కడ ఈ ప్రభుత్వంలో? ఈ ప్రభుత్వంలోనా ఏం ఎవరు అనుకూలంగా అంటే వాళ్ళు చేసుకుంటున్నారు. గుట్టలంతా భూములు అన్ని ఆక్రమించుకుంటున్నారు. సన్నోళ్ళకి ఏమి లేవు. అదే పరిస్థితి. అంటే ఏం కావాలి సన్నోళ్ళకి? అన్ని ఉండాలా, అన్ని ఉంటాయి కదా. నల్లగరికి సోల్లా కాదు, అన్ని సంక్షేమ పథకాలు అందుతాయని కొంతమంది చాలా మంది చెప్తున్నారు. ఇస్తా అన్నారు, మళ్ళా అంతగా అన్ని పెరిగిపోయినా. పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, అన్ని పెరుగుతున్నాయి కదా. సో ఆయన వస్తే ఏం జరుగుతుంది? మన ఏదో అరాచకాలు తగ్గుతాయని బాగా న్యాయం చేస్తాడు అనుకుంటున్నాను. ఎలాంటి న్యాయం చేస్తాడని? ఏదో నల్లగరికి ఒకటిగా. అదే ఎలాంటి న్యాయం, మీకు ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? బాగుండాలా అని, అభివృద్ధి కావాలా, రాజధాని కావాలా. రాజధాని వస్తే ఎలాంటి అభివృద్ధి వస్తుంది? అందరికి ఉంటుంది, బాగుంటుంది. అంటే ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు అన్ని ఇస్తారు, కల్పించినాడు కదా. ఏం ఉద్యోగాలు వచ్చినాయి? 3 రాజధానులు కట్టినారు అంతే. ఏమున్నాయి ఇంకా? ఇప్పుడు టీచర్ల పోస్ట్ వదిలినాడు. ఇప్పుడు వదిలినారా? వదిలినాడు కదా. వదిలినారా? ఏమో తెలియదు మాకు, మనకు తెలుస్తాయి కదా. అన్న నమస్తే. అన్న ఎలక్షన్లు దగ్గరలో ఉన్నాయి, ఎవరు ముఖ్యమంత్రి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఎందుకన్నా? చంద్రబాబు నాయుడు మేము ఎప్పుడు టీడీపీ పార్టీ ఎప్పుడు ముందు నుంచి చంద్రబాబు నాయుడే. అందువల్ల చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. అంటే ఈ ప్రభుత్వంలో ఏం తక్కువైంది? ఈ ప్రభుత్వంలో ఏం తక్కువైందంటే అన్ని తక్కువే. ఏం మహా సహాయం చేస్తున్నాడు, రేట్లు పెంచేసినాడు. ఏదన్నా రావాల్సినప్పుడు పిల్లలకు రావాల్సిన డబ్బులు కూడా రాలా. ఇంకేం చేయాలి మేము? అంటే సంక్షేమ పథకాలు అందరికి బాగానే అందుతాయి అంటున్నారు. ఏం సరిగా అందలా. మీకేం అందలేదు? మాకేం అందలా అసలు. ఖాళీ ఇల్లు కూడా కనీసం ఖాళీ ఇచ్చేది ఇచ్చినట్టే మళ్ళీ పెట్టుకోబోతుంటారు. సొంత ఇల్లు ఉండే వాళ్ళకి ఇవ్వరంట కదా. సొంత ఇల్లు ఉండే వాళ్ళకే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి 4-5 ఇల్లు కట్టిన వాళ్ళకే ఇస్తున్నాడు. మాకు ఏడిస్తున్నాడు పేద సాధకైనా. ఏమన్నా డబ్బులు పడి ఇచ్చినారు పార్టీ అంటే బాంబులు చూపిస్తారు, తుపాకులు చూపిస్తారు. మేము ఏడ బతికేది మళ్ళా పార్టీ అనకూడదు. మాకు రావాల్సింది చంద్రబాబు నాయుడు వస్తేనే మేలు. కొంతకాలం బంగారం మాఫీ చేసా, రుణమాఫీలు మాఫీ చేసినాడు ఇంతకు ముందు. ఇప్పుడు వచ్చినట్టు కూడా మాకు మునిగిపోయేది తెలియదు, ఏం లేదు. అంతేనైనా కాదు, ఎవరో ముఖ్యమంత్రి వస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు? కారణం ఏమి? అంతే. అంతే అంటే ఎట్లా? ఏదో ఇచ్చే కన్నారు, ఏదో ఇచ్చేటువంటి ఇస్తున్నాడు కాబట్టి అట్లా ఇవ్వడం వల్ల సోమరపోతులు అయిపోతున్నారు మనుషులంతా. సోమరపోతు అయిపోతారా? ముందుకు ఇప్పుడు కాదా? అప్పుడే ఏదో ఇప్పుడు ఏదో అప్పుడంతా కాంట్రాక్టర్లంతా సోమరపోతులు అయిపోతారు. ఇప్పుడు మంచి వాళ్ళు కూడా సోమరపోతారు. రాష్ట్రంలో అభివృద్ధి కూడా జరగలేదంట, దానికి ఏమంటారు మీరు? కొంతమంది అంటా అంటారు, అట్లా అంటారు, ఇట్లా అంటారు. అభివృద్ధి జరగలేదా? ఎందుకు జరగలేదు అభివృద్ధి? ఆ డబ్బులు వేసిన దాని వల్ల ఇట్లా సోమవారాలు అయిపోయి మేము అడగతింటాం పనులు. ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు ముఖ్యమంత్రి అయితే మీరు? మేము ఎట్లా చెప్పేది బా, మేము చెప్పలేము ప్రజలు. అంటే మీకు ఓటు వేస్తారు కదా, మీరు ఎవరు వేయాలనుకుంటారు? ఎవరు మంచి నాయకుడు అనుకుంటారు మీరు? చెప్పు పెద్ద మీరు చెప్పండి. మాకు జగన్ వస్తే బాగుంటుంది. పరంభోగులు ఎందుకైతున్నారు? వాళ్ళ బతుకులు వాళ్ళు చేసుకోవాలా. వాళ్ళు సోమరపోతులు అవుతారు. అవును, ఇప్పుడు వాయిన్ వస్తే వాయిన్ ఇచ్చినప్పుడు అట్లే కదా అవుతారా? ఇప్పుడు ఎందుకు రేపు చేయాలా? ఇప్పుడు చేసేది ఇప్పుడు పింఛనీళ్ళు ఇస్తా ఉన్నారు, ఇంటికి తెచ్చే రైతు భరోసా పడుతుంది, అమ్మ ఒడి పడుతుంది, గవర్నమెంట్ పడుతుంది.
18 ఏళ్ళకి పడతా అందే. ఎందుకు చెట్టు చేసిన మనం చేసుకోవాలి మన బతుకు. సోమరిపోతులు అంటే ఈ ఊరికే కూడా అప్పు చేసి కూడా సోమరిపోత అయిపోతావా? ప్రజలకు ఇచ్చేయడం వల్ల రాష్ట్రం అసలు అభివృద్ధి కాలేదంట. ఎందుకంటే ఉండేది ఉండదే, జరిగేది జరుగుతుండదే. హాయ్ బ్రో, బాగున్నావా? బాగున్నాం. ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరికి వస్తున్నాయి, ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ. దేనికి బ్రో? ఇప్పుడు చదువుకుంటున్నారు పిల్లలు, వాళ్ళకి జాబ్స్ రావాలంటే తెలుగుదేశం పార్టీ వస్తానే బ్రో. అంటే ఈ హయాంలో జాబ్స్ రాలేదా? ఇప్పుడు ఎవరు రాలే కదా బ్రో. వచ్చినప్పటి నుంచి ఏ ఐటీ కాలేజ్ డెవలప్మెంట్ చేయలే, ఉన్నమాట ఇది. అంటే 2 సంవత్సరాలు కరోనా వచ్చిందన్నారు, సో ఎలా డెవలప్ అవుతుందని కొంతమంది అంటున్నారు. దాన్ని మీరేమంటారు? దానికి ఏమో తెలీదు, అది ఏమో నాకు తెలీదు. తెలుగుదేశం పార్టీ వస్తే ఐటీలు డెవలప్మెంట్ అవుతాయి, కంపెనీస్ వస్తాయి. ఇప్పుడు జగన్ వచ్చినాడు, ఏం చేసుకోలే, ఏం కంపెనీస్ రాలే, ఏం రాలే దాంట్లో. ఇప్పుడు వచ్చింది దాంట్లో వాస్తవం చెప్తాను, ఏ జాబ్స్ రాలే, ఏ వీలే. ఇప్పుడు చంద్రబాబు వస్తే ఏదైనా జాబ్స్ వదులుతాడు చదువుకునే వాళ్ళకి. అంటే ఈ హయాంలో ఇచ్చినారు కదా, వాలంటీర్ జాబ్స్ ఇచ్చినారు, సచివాలయం జాబ్లు ఇచ్చినారు, 4 లక్షల మందికి జాబ్ ఇచ్చామంటున్నారు. దానికి మీరేమంటారు? అది వాళ్ళకి ఇచ్చినారు, 10వ క్లాస్ చదువుకున్న వాళ్ళకి ఇచ్చినారు. ఇప్పుడు దానికన్నా పెద్ద చదువుకునే వాళ్ళకి 10వ క్లాస్ ఏం చదవలేదు, డిగ్రీల పైన చేసినారు కదా. పెద్ద పెద్ద యూపీఎస్ కి ఐఏఎస్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా సచివాలయంలో జాయిన్ అయినారు. దాన్ని ఏమంటారు మీరు? దాన్ని వాళ్ళు ఏదో వాళ్ళ కోసం పెట్టుకున్నారు, వాళ్ళ ప్రభుత్వం కోసం పెట్టుకున్నారు వాలంటరీ జాబ్స్. వాలంటరీ జాబ్స్ తీసుకొని ఏం చేయాలి బ్రో? వాలంటీర్ సచివాలయం కూడా ఇచ్చినారు కదా, సచివాలయంలో వాళ్ళు కూడా జాబ్ హోల్డర్సే కదా. దానికి నేనేం చెప్పలేను బ్రో. అంటే మొత్తానికి మీరు ఎవరు రావాలనుకుంటున్నారు? తెలుగుదేశం పార్టీ బ్రో. ఓకే, థ్యాంక్ యూ. సరే చెప్పండి అమ్మా, నెక్స్ట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? కాంగ్రెస్. ఎందుకట్లా? అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఏమే సంక్షేమ పథకాలు అందిస్తుంది కదా, దానివల్ల ఏమన్నా మీకు రాలేదా? ఏం రాలేదా? కాంగ్రెస్ అంటే ఫ్యాన్ గుర్తుకే వెళ్ళాను మాట అంటాను. ఫ్యాన్ గుర్తుకా? ఓకే ఓకే, ఆమె అప్పుడు కాలం కదా ఆ మాట అనుకుంటాను. మీరు చెప్పండి అమ్మా, కాంగ్రెస్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాను? ఇప్పుడు వాళ్ళకి అన్ని మేలు చేస్తున్నారు కదా, అందుకే దానికే వెళ్ళాను అత్త అభిప్రాయం. మీరేమంటారు? మేము ఇంకా అత్త ఏది పాటిస్తే ఇంట్లో వాళ్ళు కూడా అదే పాటించాలి కదా, వేరేది పాటించకూడదు కదా. కరెక్టే. అంటే మీకు ఎలా మంచి చేసాడు అనిపిస్తుంది? ఏదో ఒకటి పిల్లల రూపంలో మంచి చేస్తున్నాడు, ఇంకా రైతులు బంధువులు ఏదైనా మంచి చేస్తాను అన్నాడు కదా, తెలియదు అయితే ఏం లేదు కదా, అంతే. ఇంకో ప్రభుత్వం చూసుకుంటే మేము కూడా మంచి చేస్తాము, ఆడవాళ్ళకి ఉచితంగా బస్సులు వేపిస్తాము, ఉచిత ప్రయాణం కల్పిస్తాము, గ్యాస్ ఇస్తాము, 20 లక్షల ఉద్యోగాలు కూడా ఇస్తామంట. దాన్ని బట్టి మీరు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మాట అంతే. వాళ్ళు వచ్చి రావాలంటే ఓటు వేయాలి కదా, మాకైతే తెలీదు. మేమైతే దీనికి ఎలక్షన్ల దగ్గరికి వస్తున్నాయి కదా, ఎవరు ముఖ్యమంత్రి వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఎవరు వచ్చినా సంతోషమే మనకు. ఏ విధంగా సంతోషం మీకు? వీళ్ళు ఎవరు వచ్చితే సంతోషం ఏమిలే, మా కష్టానికి బాధ మాకు బాధ. ఇక అమ్ముకోవాలి అట్లేం లేదు నైనా. అది ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరలో ఉన్నాయి, ఎవరు ముఖ్యమంత్రి వస్తే బాగుంటుంది అనుకుంటారు? ముఖ్యమంత్రి జగన్. ఇంకా 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా జగన్ వస్తేనే అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది, పేద సాధనలకు బాగా మంచి సపోర్ట్ ఉంటుంది, లేడీస్ కు బాగా సౌకర్యం ఉంటుంది, అన్నిటికీ అనుకూలంగా ప్రభుత్వం నడుపుతున్నారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు 30 ఏళ్ళు అంటున్నారు, వాళ్ళైతే మేము గద్దెదించడానికి రెడీగా ఉన్నామంటే ఎటువంటి పరిస్థితులు దించలేరు. పులిని తరమాలంటే ఎన్ని మేకలు వస్తే పులిని తరిమేది, మేకలన్నీ ముడుచుకొని పోవాల్సిందే కానీ పులి ఎన్నికపోదు, పులి ముందుకే వస్తుంది కానీ ఎన్నికపోదు. ఇది పులి మీద పులి బిడ్డ ఏమీ లేదు. అంటే సర్వేలన్నీ మాకే అనుకూలంగా ఏం లేవు వాళ్ళకు. ఊరికే గాంభీరం, మేకపోతే గాంభీరం తప్పితే అంతే. చంద్రబాబే పోటీ చేయటం లే రేపు కుప్పంలో. దేనికి? ఆయన ఓడిపోతాడని. ఇప్పుడు వాళ్ళ వైఫ్ దించుతారు కదా, వైఫ్ మనకి మూడేకి వెళ్ళండి మేడం, ఆడ మనిషి 75 ఏళ్ళు అతను చేయనప్పుడు రాజకీయం నేను ఎందుకు చేయాల్సిన అవసరం ఏముందని చంద్రబాబు గారు చేయాల్సిన అవసరం. అభివృద్ధి ఇంకేం చేయాలండి? చంద్రబాబు ఏమి చేయడండి? సత్యపాలలు కట్టినాడు, రైతు భరోసా ఆఫీసులు కట్టినాడు, హెల్త్ కేర్ హాస్పిటల్ కట్టినాడు, కాలేజీలు అయితేమి, ఇంజనీరింగ్ కాలేజీలు అయితేనేమి, బోట్లు అయితేనేమి, అభివృద్ధి జరగలేదు. ఏం అభివృద్ధి జరిగింది? ఇంత అభివృద్ధి ఏ ప్రభుత్వంలో జరగలేదు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఇంత అభివృద్ధి జరగలేదు. ఆయన చేశాడు మహానుభావుడు, దానికి మించి 4 రెట్లు ఎక్కువ చేసినాడు అభివృద్ధి. అసలు ఈ రాష్ట్రానికి రాజధాని ముఖ్యం కదా, అసలు రాజధానిలే లేవు, 3 రాజధానులు అన్నాడు, అవి కూడా కట్టలేదు ఇంతవరకు. సో హైదరాబాద్ లో కూడా రాజధాని కావాలంటున్నారు, దానికి ఏమంటారు మీరు? హైదరాబాద్ రాజధాని ఎందుకున్నారు? ఇంతకుముందు 10,000 ఉన్నప్పుడు ఉండమని చెప్తే కూడా వద్దని చెప్పి నోటికి ఒకటి కేసులో
తిరుక్కుంటామని చెప్పిన కేసీఆర్ తో మళ్ళా లూసి పడేసి సాంపు చుట్టుకొని 5 ఏళ్ళు ఉన్నట్టే వచ్చేసినాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇస్తారాడా? మన రాజధాని మనం కట్టుకోవాలా. రాజధాని పరిపాలన రాజధాని అమరావతిలో ఉంటుంది. ఏమే ఆ శాసనసభ రాజధాని అమరావతిలో ఉంటుంది, పరిపాలన రాజధాని విశాఖపట్నంలో పెడతాము. జుడుసులుగా ఎందుకు పెట్టలేదు? ముఖ్యమంత్రి బాగుంటుంది అనుకుంటారు. అవునా, మమ్మల్ని అడుగుతున్నారు కాబట్టి ఈ ఫీల్డ్ లో అన్ని పెరిగిపోయింది. కరెంట్ ఛార్జీల కాడ నుంచి బస్ ఛార్జీల కాడ నుంచి A to Z పెరిగిపోయిండేటివే. ఇంకా బీదో సాదా బతకాలంటే కూడా కార్డు బియ్యాలు రావడం లేదు. ఏదో గవర్నమెంట్ స్టేట్ బియ్యాలు ఇస్తున్నారు కాబట్టి ఆ బియ్యాలతో ఏదో బతికి చేసుకుంటా ఉన్నారు. అవునా, ఇప్పుడు అందరి నివారణ కాలువకు నీళ్లు ఇస్తామన్నాడే కానీ వాళ్ళ ఆయన పేరు పెట్టుకుని ఎన్నో ప్రెజర్ చేశాము, కానీ ఎవరిని ఆదరించలేదు. నాదే 7 ఎకరాల సబ్స్టేషన్ అందరి నివారణ సబ్స్టేషన్ ఇవ్వింది, మాకు కూడా ఒక ఉద్యోగం ఇచ్చింది ఏమీ లేదు. అవునా, డబ్బులు 6.5 లక్షల ఎకరాకు ఇస్తామని చెప్పి అన్నారు. 2 ఎకరాలు 2,20,000 7 ఎకరాలు పోయిండేది. అవునా, దాని ఆశ వదిలేశాం. అయితే ఈ ఫీల్డ్ లో ఈ పెట్రోల్ పెంచడం, ఛార్జీలు పెంచడమే కూడా కాకుండాను ఒక సంవత్సరానికి ఎన్ని మాటలు అండి పెంచేది? ఓ చట్టం వస్తే ఒక సంవత్సరానికి ఎన్ని మాటలు పెంచేది? మేము కాదు పెంచేది, సెంట్రల్ పెంచుతుందా? సెంట్రల్ పెంచుతున్నదంట. ఈ సెంట్రల్ వసూలు చేయలేదు. మళ్ళా ఇప్పుడు ఇంటి పన్ను కరెంట్ ఛార్జీలు కూడా సెంట్రల్ పెంచుతుందా? మీరు చెప్పండి. సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు కదా, ఏం పథకాలు ఇస్తున్నారు? రైతులకు ఏమొస్తున్నాయండి? ఏం భరోసాలు వస్తున్నాయండి? ఎవరికి 110 మందికే చేరేది. అసలు ఒరిజినల్ గా ఏమి ఎవరికి చేరలేదు. నాకు కూడా ఇప్పుడు ఏమే 64వ సంవత్సరం రన్నింగ్. 1/8/1959 నన్ను పుట్టిండే డేట్ ఆఫ్ బర్త్. 9th వరకు నాకు ఏ గవర్నమెంట్ ఆశించింది కొంప కూడా లేదు. ఇల్లు కూడా ఇచ్చింది. ఇస్తా అన్నారు. అవునా, నా ఊరి పేరే నా పేరు ఉన్నది, కానీ ఇల్లు ఇచ్చింది లేదు, వాళ్ళ లోన్ ఇచ్చింది లేదు, వాళ్ళ మా పథకాలు ఏమి అందడం లేదు. అవునా, ఎవరు మేము ఈ బోర్డు చైర్మన్లు అనేది వైఎస్ఆర్ మేము అనేది వాళ్ళు వచ్చి మా మండలంలో గానీ పంచాయతీ ఏడ కూడా గానీ వచ్చినవన్నీ వాళ్ళే అడ్మిషన్. మా సన్న పన్న వాళ్ళ దాకా రాలేదు కదా. మొత్తానికి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఎవరు ఫీల్డ్ మారితే మంచిది అంటాడా? నేను మారిన తర్వాత వాళ్ళు వస్తే ఏం చేయాలని మీరు కోరుకుంటారు? మేము చేయాలని కాదు, వాళ్ళు ఏం చేయాలని మీరు కోరుకుంటారు? ఏదో భేదాజాదాలకు చెప్పిన మాట ప్రకారంగా ఏదైనా చేస్తారేమో ఆశించేస్తాను.